ఇరాన్ లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఏంటయ్యా అంటే ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోలేకపోతున్నారు. ఒక సైనికాధికారి అటు ఉన్నాడా అంటే అమెరికా ఇజ్రాయెల్ ఒకప్పుడు ఇరాన్ సైన్యానికి శిక్షణనిచ్చింది. ఇరాన్ మధ్య గొడవలు జరుగుతున్న సందర్భంలో ఇరాన్ సైన్యానికి శిక్షణ ఇచ్చినటువంటిది ఇజ్రాయెల్. కాబట్టి ఆనాటి నుండి తరతరాలుగా ఇజ్రాయెల్ కి తెర వెనకాల సహకరించేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళే ఈ మధ్య కాలంలో ఆ మధ్యన సులేమానా వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కొమైని లేపేసిన, ఆ తర్వాత ఐఆర్జీసీ కమాండర్లు లేపేసిన, దాంట్లో ప్రతి దాని వెనకాల కూడా ఇజ్రాయెల్ కి సంబంధించిన మోసాదుకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, అట్లాగే ఇప్పుడు కూడా అమెరికా ఇజ్రాయెల్ ఆధిపత్యం చెలాయించడానికి కారణం అదే. దొంగ దెబ్బలు తీయగలుగుతుంది కానీ ఇరాన్ ఎదురు దెబ్బ తీయలేకపోతుంది. అదే అసలు సమస్య అవుతుంది. అయితే తాజాగా ఇరాన్ ఒక ఫుటేజ్ రిలీజ్ చేసింది. ఏంటంటే ట్రైటర్స్, ద్రోహులు, దేశ ద్రోహులు ఇరాన్ లోనే ఉంటూ ఇరాన్ సైన్యం తరఫున పనిచేస్తూ ఇరాన్ ఇంటెలిజెన్స్ తరఫున పనిచేస్తూ ఇజ్రాయెల్ కి సమాచారాలు అందిస్తున్నటువంటి దేశ ద్రోహులు ఇరుగో అంటూ తాజాగా కొంతమందిని వీడియోలు రిలీజ్ చేసి వాళ్ళ చేత తాము ఇజ్రాయెల్ కి ఏం చెప్పారు, అమెరికాకి ఏం చెప్పారు, తమ దేశానికి ఏం ద్రోహం చేశారు అన్నటువంటిది వీడియోలు రిలీజ్ చేసి వదిలిపెడుతోంది.